రీసెంట్‌గా థియేట్రికల్‌గా రిలీజ్ అయిన 'టొవినో థామస్ నరివేట' తెలుగు డబ్బుడు మలయాళం మూవీ ఇప్పుడు సోనీ లివ్‌లోకి స్ట్రీమింగొచ్చింది. డబ్బింగ్ బానే ఉంది. ఎక్సెప్ట్ సాంగ్స్. సరే ఇక సినిమా విషయానికొస్తే ఇది నరివేట కాదు, నిద్రవేట. అసలు ఇంట్రెస్టే క్రియేట్ చేయలేక బోరింగ్‌గా ఉందనుకుంటే, ఇక లాగ్ మ్యాక్స్ పేజింగ్ ఒకటి. నిద్రతో పెద్ద వేట చేయాల్సొచ్చింది. థీమ్ బావుంది. బట్ రైటింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ రాడ్డుంది. నాకైతే నచ్చలేదు మూవీ. 2003 కేరళలోని వయనాడ్‌లో ట్రైబల్ పీపుల్ వర్సెస్ పోలీస్ మధ్య జరిగిన ముతుంగా ఇన్సిడెంట్‌ని బేస్ చేసుకొని తీశారు. ఏదో ఒక ఉద్యోగం చేయాలి. లేకపోతే కష్టం అనే స్టేజ్‌లో కానిస్టేబుల్‌కి సెలెక్ట్ అయ్యి, కొత్తగా డ్యూటీలోకి దిగిన వర్గీస్, తనకి క్యాంపులో పరిచయమైన బషీర్‌తో ఆ వయనాడ్‌కి వెళ్ళిన తర్వాత ఏమైందనేది ఇందులో ఉంటది. ట్రైబల్ పీపుల్ మీద జరిగిన ఒక ఇన్సిడెంట్ మీద ఆర్ పొలిటికల్ ట్రైబల్ ఇష్యూ మీద జరిగిన రియల్ ఇన్సిడెంట్ మీద ఎంత నీరసమైన సినిమా ఇదే అనుకుంటా. సెంట్రల్ క్యారెక్టర్ అయిన వర్గీస్ యొక్క క్యారెక్టర్ ట్రీట్మెంట్ లెడ్ అనేది మెయిన్‌గా. ట్రాన్స్‌ఫర్మేషన్ దగ్గర ఫీల్ క్రియేట్ అవ్వాల్సింది కాస్త అదేం టేకింగ్ అండి బాబు! ఇంటెన్స్ ఆర్ ఇంపాక్ట్ ఏది లేకుండా వీక్‌గా ఉంది. ఆ ఇన్సిడెంట్‌ని సినిమాగా తీసే పొటెన్షియల్ ఉంది ఆఫ్‌కోర్స్. ప్రెడిక్టబుల్ అయినా కానీ ట్రైబల్ పీపుల్ యొక్క సఫరింగ్, పోలీస్ పొలిటికల్ కాన్స్పిరసీ, క్యారెక్టర్స్ అండ్ వీటితో అయ్యే ఛాన్స్ ఉండేది. కానీ ఇక్కడ పెన్‌లోని పెయిన్ ఏమాత్రం రిప్రజెంట్ చేయలేదు. కోసేపు హీరో ప్రేమ అరగంట లాగు, క్యాంప్ అరగంట లాగు, ట్రైబల్ ఏరియాలో హీరో ఎంట్రీ అరగంట లాగు, అపోజ్ చేయటం ఇంకో అరగంట లాగు. ఇక మిగతాది ఏదో ఒకటి లాగు అన్నట్టుంది. మినిమమ్ అంటే మినిమమ్ కూడా అటెన్షన్ గ్రాబ్ చేయలేదు మూవీ. అటు క్యారెక్టర్స్ సైడ్ నుంచి పోయింది. ఇటు ఆదివాసుల యొక్క పెయిన్, వాళ్ళపై జరిగే ఆకృత్యాలు వీటిపై కూడా పోయింది. మేబీ ఈ టైప్ థీమ్ మీద ఎందుకంటే స్ట్రాంగ్‌గా ఆల్రెడీ కొంతమంది డైరెక్టర్స్ చూపియటం వల్లో, లేక సినిమా ఎగ్జిక్యూషనే డల్‌గా, బోరింగ్‌గా ఉందో ఏమో గాని, నాకైతే వర్కౌట్ అవ్వలేదు మూవీ. ఎమోషనల్‌గా ఏర్పడే ఆ కనెక్షన్ మిస్ అయింది. టొవినో యొక్క బ్యాక్ స్టోరీ రియల్లీ బొక్క. ప్రతి కానిస్టేబుల్‌కి ఒక లైఫ్ ఉంటది. అది ఆ ఇన్సిడెంట్‌కి సెట్ అయ్యేదైతే యూజ్ చేసుకున్నా పర్లేదు. ఇన్‌ఫాక్ట్ బషీర్‌కి యూజ్ చేయొచ్చు కానీ, వర్గీస్ లాగ్ బ్యాక్ స్టోరీ ఎందుకో మరి. పర్ఫార్మెన్సెస్ వైస్ టొవినో డీసెంట్. ఇంకా బాగా యూజ్ చేసుకోవచ్చు రైటింగ్ బావుండుంటే. సూరజ్ కూడా పర్లేదు. సేమ్ రైటింగ్ బావుండుంటే ఇంకా బాగా ఎక్సెల్ అయ్యేవారు వీళ్ళిద్దరూ. చరణ్ అయితే టోటల్లీ మిస్‌కాస్ట్. ఇక సినిమాలో గుడ్ థింగ్ విషయానికొస్తే సినిమాటోగ్రఫీ అండ్ బీజీఎం ఈ 2 చాలా బావున్నాయి. ఫైనల్లీ నాకైతే నచ్చలేదు మూవీ. మీ ఇష్టం మరి. నో అడల్ట్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. సినిమా అయితే సోనీ లివ్‌లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. చూసాక మీకెలా ఉందో కింద కామెంట్స్‌లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.